నిన్న గనుక చూసుకున్నట్టయితే వైసీపీ ఎమ్మెల్యేలు ఎవరైతే పేర్నేని నాని గారు, అదేవిధంగా వెంకటరెడ్డి గారు, వాళ్ళు మన ముఖ్యమంత్రి గారు, అదే విధంగా విద్యాశాఖ మంత్రి ఎవరైతే నారా లోకేష్ గారు ఉన్నారో వాళ్ళు కనబడట్లేదని చెప్పి ప్లకార్డులు పట్టుకొని చెప్పి చూపిస్తున్నారు. వాళ్ళ రహస్య విదేశీ ప్రయాణాలు దేనికి చేయాల్సి వస్తుంది అంటే, ఇప్పుడు ప్రభుత్వం ఏర్పడ్డ కానుండి అంటే 18 నెలల నుండి 6 సార్లు చంద్రబాబు నాయుడు గారు విదేశీ మార్గాలకు వెళ్లారు. లండన్ కి, డల్లాస్ కి అలా వెళ్లారు. అదే విధంగా నారా లోకేష్ గారు 9 సార్లు వెళ్లడం అయితే జరిగింది. న్యూయార్క్ అని, యూకే కి, యుఎస్ కి. అదే విధంగా మొన్న గనుక చూసుకున్నట్టయితే ఇది ఫస్ట్ నాడు హాంకాంగ్ వెళ్ళాడని చెప్పి ఆ టాపిక్ అయితే వస్తుంది. అంటే ఇక్కడ ఉన్న ఆంధ్ర వాళ్ళ డబ్బును తీసుకెళ్లి అక్కడ బ్లాక్ మనీని వైట్ మనీగా మార్చే ప్రయత్నం చేస్తున్నారని చెప్తూ ఉన్నారు వైసీపీ నేతలు చెప్తున్నారు. కరెక్ట్ అన్న. పాపం జగన్మోహన్ రెడ్డి గారు 2019 నుంచి 2024 దాకా భయంకరంగా ఆంధ్రాకు ఆదాయాన్ని చూపించాడు. భయంకరంగా సొమ్ము వచ్చింది. ఆ సొమ్ము అంతా తీసుకెళ్లి మా చంద్రబాబు నాయుడు గారు, మా లోకేష్ గారు తీసుకెళ్లి ఆడ దాచిపెడుతున్నారు. ఏం మాట్లాడుతున్నారయ్యా? ఒక మాఫియా మీది, ఒక మాఫియా చరిత్ర అనేది మీకుంది, మా గవర్నమెంట్ కి లేదు. ముఖ్యంగా మా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారి గురించి లేదు. ఒక్క విషయం చెబుతున్నానన్నా, ఒక హైదరాబాద్ చూసావు కదా, ఒక హైదరాబాద్ చూస్తే ముందు గుర్తొచ్చేది నారా చంద్రబాబు నాయుడు గారు అని గర్వంగా తెలుగుడు చెప్పుకోగలిగిన రోజు ఈ రోజు. అట్లాంటి హైదరాబాద్ తయారు చేయట్లేదని చెప్పేసి ఆంధ్రాలో పుట్టిన మాలాంటి వాళ్ళు, ముఖ్యంగా గుంటూరు, కృష్ణా జిల్లాలో పుట్టిన వాళ్ళు బాధపడుతున్నాం. కానీ ఇప్పుడు జరుగుతున్న అభివృద్ధి చూసావా? అమరావతికి ఒక రాయి మీద రాయి, ఆ రాయి ఆ వాతావరణం చూసిన తర్వాత ఒక వాతావరణం అనేది మారిపోయింది. గూగుల్ వచ్చి ఎన్నాళ్ళైందా? గూగుల్ సంస్థ అనేది ఎన్నాళ్ళైంది? గుజరాత్ లాక్కెళ్లారు, ఢిల్లీ లాక్కెళ్లారు, చివరిగా బెంగళూరు లాక్కెళ్లారు. నువ్వేం చేసావు? నీ కర్ణాటక ఏం ఉంది? నీకు అధికారం ఉంది, కాంగ్రెస్ అధికారం ఉంది, మీ నాన్నగారు ఉన్నప్పుడు ఉంది. ఏం చేసావు నువ్వు? గూగుల్ ఏమైనా వచ్చిందా మనకి? తీసుకెళ్లి వైజాగ్ లో పెట్టాడు, ఒక రాయి వేసాడంటే ఆ సంస్థ గురించి ఇంకా 4 ఏళ్లు ఓకేనా 2047 కి టార్గెట్ పెట్టుకుని నిరంతరం కృషి చేస్తున్నా, కింద వాళ్ళ చేత పని చేపిస్తున్నా నెంబర్ 1 హీరో ఎవరంటే గర్వంగా చెప్పుకోవడానికి నారా చంద్రబాబు నాయుడు గారు. ఎందుకు ఆ మాట అంటున్నానంటే, చదువుకున్నాడు సమాజాన్ని మర్చిపోయి హీనంగా తయారవుతున్న రోజులకి ఉదాహరణ ఏంటంటే, ఒకప్పుడు గుంటూరు, కృష్ణా జిల్లా రైతు అంటారు చూసేవా, చదువులేని రైతులు నలిగిపోయారయ్యా. ఒకటి కాదు, ఇద్దరు కాదు. ఈ చంద్రబాబు నాయుడు గారి వల్లనే 1400 మంది, 15,000 మంది, 1500 మంది రైతులు ఆ రోజు జరిగిన నష్టాలకి నరికిపోయారు. అటు డోక్రా లోన్లు గాని, రుణమాఫీలు గాని ఏమి కాక, కరెంటు లేక, నీళ్లు అందక నలిగిపోయారు నారా చంద్రబాబు నాయుడు గారి వల్ల. వ్యవసాయం ఎందుకయ్యా, హైదరాబాద్ రా ఏదో పెట్టుకో అన్న మనిషి ఓకేనా, అట్లాంటి హింసించిన మనిషిని నమ్మి రైతు చూసావా, చదువుకోని రైతు 33,000 ఎకరాలు ఇచ్చారంటే అదే ఉదాహరణ చంద్రబాబు నాయుడు గారు అంటే. ఆయన గురించి పనికిమాలిన ఎదవలు, ఏది నా అంటే నా తెలియని వాళ్ళు, నువ్వు అంటే నువ్వు తెలియని వాళ్ళు, వీళ్ళు మాట్లాడుతున్నారని చెప్పేసి మనం మాట్లాడకూడదు. బియ్యం కేసులు దొరికిన వాళ్ళు ఓకేనా, బబ్లికాలు అమ్ముకునే వాళ్ళు, వీళ్ళయ్యా మాట్లాడేది. కింటాలు రేషన్ బియ్యం అమ్ముకున్న వాడు కూడా మాట్లాడుతాడంటే బాధేస్తుంది. సమాజం సిగ్గుపడే రోజు. వాళ్ళు నాని గారి గురించి, ముఖ్యంగా మా చంద్రబాబు నాయుడు గారి గురించి, లోకేష్ గారి గురించి మాట్లాడతాం హీనం. అది దీనికని చెప్పేసి ఇది విదేశ ప్రయాణాలు ఎన్నిసార్లు చేయడం అనేది జరుగుతుందో కనీసం మరి అది జనాలకనే కొన్ని తెలియాలి కదా. ఎందుకంటే వీళ్ళు ప్రతిపక్షంలో గురించి వెళ్తున్నారు అనే మాటకే తప్ప అవి పెట్టుబడులు రావట్లేదని చెప్పి వెంకటరెడ్డి గారు చెప్పడం జరుగుతుంది. నేను చెబుతున్నా, వెంకటరెడ్డి గారికి పూర్తిగా తెలియదు ఓకేనా. ఎన్ఆర్ఐ అనే స్పెల్లింగ్ ఆయనకి తెలిస్తే ఈ మాట అన్నాడు. ఎన్ఆర్ఐ అనేవాడు గుంటూరు, విజయవాడ నుంచే నెంబర్ 1. అమెరికాలో ఉన్న ఎన్ఆర్ఐల్లో గానీ నెంబర్ 1 ప్లేస్ ఏదంటే గుంటూరు, విజయవాడ వాళ్ళే, తర్వాత హైదరాబాద్ ఎన్ఆర్ఐలు మన తెలుగు వాళ్ళలో ఓకేనా. అట్లాంటి ఎన్ఆర్ఐలు ఇప్పుడు ఒక్క అమెరికాలోనే లేదు, విదేశాలకు వెళ్తున్నారు, ఎన్నెన్నో దేశాలకి విస్తరిస్తున్నారు. వాళ్ళు అక్కడ ఏదైనా చిన్న కంపెనీలు ఉంటే వాటి ద్వారా మనకు ₹1 ఆదాయం వచ్చిందని లోకేష్ గారికి ఇచ్చిన మాట ప్రకారం వాళ్ళని వెళ్ళి కలుస్తున్నాడు. వాళ్ళ నుంచి ఆదాయం ఇక్కడికి వచ్చేటట్టు చేస్తున్నారు. అరే మీ జిల్లా ఏంది అబ్బాయి, మీ గుంటూరు జిల్లా, మీ కృష్ణా జిల్లానే రాజధాని, మీ జిల్లాల్లోనే పెడతానికి, అభివృద్ధి చేయడానికి మేము అడుగుతున్నాం అనే మాటలకి వెళ్ళి అక్కడ కలుస్తున్నారు. ఎన్ఆర్ఐలు స్పందిస్తున్నారు. ఒక ఉదాహరణ అనేది నీకు గూగుల్ కంపెనీ మొదలుపెట్టి మన మంగళగిరిలో నిన్నే రెవెస్ కంపెనీ అనే ఒక కొత్త కంపెనీ కూడా రాబోతుంది. దాని ద్వారా దగ్గర 1,00,000 మందికి ఉపాధి అనేది లభించబోతుంది. 40,000, 30,000 శాలరీలతో ఓకేనా. కోకోకోలా కంపెనీ ఉంది, కాఫీపొడి కంపెనీ చూసావా ఎప్పుడైనా? దగ్గర 50-60 సంవత్సరాలు అది ఇంకా అభివృద్ధి చెందుతుంది. అమెరికా వెళ్లే కాఫీపొడి కంపెనీ మా గుంటూరులో ఉందయ్యా. అమెరికా వాళ్ళు తాగే ప్రతి కాఫీపొడి మా దగ్గర నుంచే వెళ్తుంది. ఆ విషయం చాలా మందికి తెలియదు ఓకే. అది ట్యాక్సులు తగ్గించి, పొగాకు కూడా నిన్న రీసెంట్ గా ట్యాక్స్ పెంచారు. దానివల్ల రైతులకు కూడా ఉపయోగం ఉంది. దేని వల్ల అంటే ఆ రైతులు అమ్మే ట్యాక్స్ అనేది పడకుండా మామూలుగా కటింగ్ చేసుకుని గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకుని గవర్నమెంట్ ద్వారా పంపించడం. అదేంటంటే ఇప్పుడు వరి ఎన్ని రోజులు పట్టేదయ్యా? వరి డబ్బులు రైతులు అమ్మితే మినిమం నెల 15 రోజులు పట్టేది. ఇప్పుడు 4 రోజుల్లో వాళ్ళ అకౌంట్ లో పడుతున్నాయి. వాళ్ళకి అకౌంట్ ఓపెన్ చేస్తున్నారు. రైతులకి అకౌంట్ ఓపెన్ చేయడం అంటే మాటలు కాదు ఇప్పుడున్న సమాజంలో ఓకేనా. మోడీ వేసే డబ్బులు పడుతున్నాయి, వాళ్ళకి ఒక మూవ్మెంట్ అనేది కదిలింది. అదే ఉదాహరణ. ఇట్లాంటి పనికిమాలిన సొసైటీలో తిరగని వాళ్ళ గురించి మనం మాట్లాడుకోవడం వేస్ట్. అదేవిధంగా మన పేర్నేని నాని గారు కావచ్చు,
వెంకటరామరెడ్డి గారు ఏమని చెప్తున్నారంటే, అధికారికంగా అఫీషియల్ ట్రావెల్ ఎటు వెళ్తున్నాడంటే లండన్ వెళ్తున్నాడని చెప్పి బాలి ఎందుకు వెళ్ళాడు అని చెప్పి చెప్తా ఉన్నారు. అదే విధంగా నారా లోకేష్ గారు ఎవరైతే విద్యాశాఖ మంత్రి గారు వారు కూడా బ్యాంకాక్ వెళ్ళి మధ్యలో ఎక్కడో మీటప్ అయి వాళ్ళు వేటిపైన సంతకాలు పెడుతున్నారు, ఎక్కడ డబ్బులు హవాలా నడిపిస్తున్నారో అని చెప్పి చెప్తా ఉన్నారు. దీనిపై మీ అభిప్రాయం? మీడియా లేవా? మీ జగన్మోహన్ రెడ్డి గారు ఎట్టాగే ఒకసారి వెళ్తే మా మీడియా వాళ్ళందరూ చూపిలా, ఒక ప్లేస్ అని చెప్పేసి ఇంకో ప్లేస్కి వెళ్తే చూపించారు కదా. మరి మీరేమైంది? మీ మీడియా లేదా? మీ పెద్ద ఛానల్ ఉంది కదా, పేరు అనకూడదు, పెద్ద ఛానల్ ఉంది కదా, ఏం చేస్తుంది? లోకేష్ గారు ఏడా ఉంటారని ముద్రగానంగా చెబుతున్నాం. మాకు వీడియోలు వస్తున్నాయి, ఆయన సోషల్ మీడియాలోనే కనబడుతున్నాయి. ఆయన ఎక్కడికి వెళ్తున్నాడు, ఎవరిని కలుపుతున్నాడు, వాళ్ళు ఎంత మర్యాద ఇస్తున్నారు అనేది వాళ్ళ సోషల్ మీడియాలో మాకు కనబడుతుంది. మీ మీడియా లేదా? ఒకసారికి వెళ్తే ఊరుకుంటావు నువ్వు? అబ్బో కింద నుంచి పైదాకా మెయిన్ పేజీలో రాయవు నువ్వు. ఏం మాట్లాడుతున్నారన్న మీరు? ఫ్లైట్ టికెట్స్ తో సహా తీసుకొచ్చి ప్రెస్ మీట్ పెట్టి చూపిస్తా ఉన్నారు వెంకటరెడ్డి గారు. దీనిపై మీ అభిప్రాయం? ఆ ప్లకార్డులు పట్టుకుని కనబడటం లేదు ముఖ్యమంత్రి గారు, విద్యాశాఖ మంత్రి గారు అని చెప్పి ప్లకార్డులు పట్టుకొని చెప్పి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. విద్యాశాఖ గారు ఎందుకు కనపడతలేదన్నా? నీకు స్కూళ్ళలో పని కదా నీకు అన్ని, నీకు మంగళగిరి తీసుకో, మంగళగిరి అభివృద్ధి అవుతుంది కదన్నా. బయటికి వెళ్ళారు, ఐటీ కంపెనీలు తీసుకురావడానికి ట్రై చేస్తున్నారు. నువ్వు ఏదేదో బోట్లు కాదు అక్కడికి వెళ్ళారన్నావుగా. ఇప్పుడు నేను లండన్ వెళ్ళానని చెప్పి లండన్ లో ఫోటోలు పెడుతున్నారు. కాదు రాబాయ్, దక్షిణాఫ్రికాలో ఉన్న ఫోటో పెట్టు, నువ్వు దక్షిణాఫ్రికా టికెట్లు బయట పెట్టు. నీకు దమ్ముంటే నీ ఛానల్ ఉంది, నీ సోషల్ మీడియాలో ఉన్నాయి, నువ్వు అన్ని బయట పెట్టు. ఏదో మాట్లాడాలి, కనపడటం లేదు, ఏదో నల్ల కటౌట్ లాగా కనపడుతున్నాయి. ఏమన్నా కింద పేర్లు ఉండయా? ఆ లండన్ ప్లేస్లు ఉండయా? ఏమీ లేవు. మరి అట్లాంటప్పుడు ఎట్లా నమ్ముతారు? నా సోషల్ మీడియాలో వాళ్ళు చూసిన వాళ్ళు కూడా నవ్వుకుంటున్నారు. కింద కామెంట్లు చూసావా, ఏ పని పాట లేదురా నాయన, మీకు ఏం దొరకలేదా అని తిడుతున్నారు. అది ఇప్పుడే తెలుగువాడి టీవీని సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ని చేయండి, ఒక్క వీడియో కూడా మిస్ కాకుండా. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి. ఇప్పుడే హై బటన్ నొక్కండి.